వెనకొచ్చి నాగతిని వెనకొచ్చి పక్షాన జనసేన పార్టీ అభ్యర్థిగా ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి శాసనసభకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఎన్నికలు చాలా ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించబడ్డ ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ కేవలం అరాచక పాలన సాగడం కాకుండా అభివృద్ధి లేని రాష్ట్రంగా, ఒక అంధకార బంధురంగా తయారైన పరిస్థితి మనలో తెలిసిన విషయం. ప్రత్యేకించి మనిషి స్వేచ్ఛాజీవిగా సంచరించడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన మాట్లాడే హక్కు, సమావేశ హక్కు రెండు కూడా 5 సంవత్సరాల్లో నోచుకునే పరిస్థితుల్లో జీవించడం జరిగింది. ఇక అవనిగడ్డ నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనపడిపోయింది. గతంలో తెలుగుదేశం సాధించిన అనేక కార్యక్రమాలు అడుగుంటిపోయే పరిస్థితి వచ్చింది. అనేక రోడ్లకు మంజూరు తీసుకొచ్చాము, అవి పూర్తి చేయని పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే ప్రధానంగా సాగునీటి సమస్య రైతాంగాన్ని తీవ్రంగా బాధించింది. కోడూరు నాగాలంగ మండలం దాదాపు 45,000 ఎకరాలు పంట పండించుకోకుండా 5 సంవత్సరాల పాటు బీడు పట్టిన పరిస్థితి వచ్చింది. కొద్దిపాటి అతివృష్టి కురిసినా కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దానికి కారణం మురుగునీటి కాలువను మరామతు చేయకపోవడం, మరామతు చేసినట్టుగా కాగితాలు చూపించి డబ్బులు తినివేయటం. అంతేకాకుండా ఇది ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవించే అవనిగడ్డ నియోజకవర్గంలో CRZ నిబంధనలను కూడా అతిక్రమించి ఇసుక మట్టి దోపిడీ ద్వారా కోటాను కోట్ల రూపాయలు గడించిన అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలో ఇంత అవినీతి ఏనాడు కూడా జరగలేదు. నేను 3 సార్లు ఇక్కడ నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. చిరకాలంగా ఇక్కడ రాజకీయాలు ఉన్నారని సముద్రం దగ్గర నల్ల ఇసుక ఉంటుందని చెప్పి ఆ ఇసుకను అమ్ముకుంటే విదేశాలకు తరలిస్తే కోట్లు గడించవచ్చన్న జ్ఞానం మాకు కలగలేదు. ఆ జ్ఞానం స్థానిక శాసనసభ్యుడికి కలిగి అది కూడా ఆ ఇసుక కూడా ఎగుమతి చేసేసి కోట్లు గడించిన పరిస్థితి వచ్చింది. ఇక అన్ని రంగాలు కూడా అడగంటిపోయిన పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి భారత ప్రభుత్వ రక్షణ శాఖ DRDA ద్వారా గుళ్ళ మొదలు 30,000 కోట్ల రూపాయలతో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వాల ఆయనలోనే దానికి కావాల్సిన భూమిని ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులను మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించి ప్రారంభంలో ఇవి నిర్మాణం చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయక ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేసే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిశారు, కానీ ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం గురించి ఒకసారి కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఆ కార్యక్రమం ఇవాళ వెనకలిపోయిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఒక అవనిగడ్డ నియోజకవర్గానికి కాదు, ఆంధ్రప్రదేశ్కి అది గొప్ప కార్యక్రమం. ఎన్నో వందల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయి. తర్వాత మౌలిక సదుపాయాలు అవనిగడ్డ నియోజకవర్గంలో రహదారులు కానివ్వండి, వంతెనలు కానివ్వండి వాళ్ళే నిర్మించారు. దానికి తగిన ప్రణాళిక అంతా కూడా వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. అలాంటి గొప్ప ప్రాజెక్టు ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో అది నిలుపుదల చేయబడతాం చాలా బాధాకర విషయం. మంచిగా కూటమి ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి నిధులు తీసుకొచ్చి ఆ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని మళ్ళా ప్రారంభింపజేసి దాని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఈ ప్రాంతంలో చిన్న పరిశ్రమలు రావడానికి దోహదపడతామని చెప్పి సందర్భంగా చేస్తాం. ఈరోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున
చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే చెప్పారు, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అని చెప్పి. ఆ రెండి వారి ఆశయాన్ని సాధించడానికి అవనగడ్డ నియోజకవర్గంలో ప్రతి చేనుకు నీరుంది, రైతులు బాగుపడటానికి, అలాగే నిరుద్యోగ యువకులకి చేతికి పని కల్పించి వాళ్ళకి భవిష్యత్తుని అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ అవనగడ్డ ప్రజలు ఆశీర్వదించి సహాయ సహకారాలు అందించి గాజు గ్లాస్ గుర్తున్న ఓటేసి విజయాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.